అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి దేశమంతా ఘన నివాళులర్పిస్తుంది. మనతో మాట్లాడడానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు గతంలో కూడా ఎంపీగా పనిచేయడం జరిగింది. మన్మోహన్ గురించి ఏం చెప్తారు? కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక సంస్కరణవాది, ఒక ఆర్థికవేత్త. ఆయన హయాంలోనే యూపీఏ 1 కానీ యూపీఏ 2లో కానీ జాతీయ హామీ పథకం కావచ్చు, 2013 భూసేకరణ చట్టం కావచ్చు, ఆర్టీఐ చట్టం కావచ్చు, నిర్బంధ విద్యా విధానానికి సంబంధించినటువంటి చట్టం కావచ్చు, ఎన్నో చట్టాలు ఈ దేశానికి అందించినటువంటి ఘనకీర్తి మన్మోహన్ సింగ్ గారిది. ఆయన మృదు స్వభావి, ఎక్కువ మాట్లాడు, పనిలో అతని యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అలాంటి వ్యక్తి ఈ దేశానికి ఇవాళ ఈ సంస్కరణలు జరుగుతున్నా, ఈ ఆర్థికంగా ఇంత పరిపుష్టిగా జరిగిన ఆయన నేతృత్వం, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలే కారణం. తెలంగాణ బిల్ పాస్ అయినప్పుడు కూడా అతను ప్రధాని. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానమంత్రిగా వారి యొక్క పాత్ర కీలకమైనటువంటిది. కేబినెట్ నిర్ణయాల్లో గాని, హైదరాబాద్ ను తెలంగాణకి ఉంచాలనేటువంటి కార్యక్రమంలో గాని, సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర కూడా కీలకమైనటువంటిది. ఎప్పుడు కూడా యావత్ తెలంగాణ ప్రజలు మర్చిపోలేనటువంటిది. దేశం కూడా పూర్తిగా ఆర్థిక లోటు ఉన్నప్పుడు కూడా అతను ఒక గాడిలో పెట్టడానికి కూడా కృషి చేసినట్టు. అందుకనే ఒక ఆర్థికవేత్తగా, సంస్కరణవాదిగా దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఫలితంగానే వారి ఆర్థిక పరిపుష్టి భారతదేశంలో ఒక 3వ స్థానంలో, 4వ స్థానంలో ప్రపంచంలో భారతదేశం ఉన్నదంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన్మోహన్ సింగ్ గారు. ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారు నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఆర్థిక సంస్కరణలు, ఈయన ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు ఇంత పెద్ద ఎత్తున ఈ దేశాన్ని ఔన్నత్యాన్ని తీసుకురావడంలో వారి పాత్ర కీలకమైనటువంటిది. రైట్, చూడొచ్చు. మొత్తం మీద మన్మోహన్ సింగ్ చేసినటువంటి సేవల విషయంలో కానీ, అతను తెలంగాణ బిల్ పాస్ అయినప్పుడు కూడా తను ప్రధానిగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్థిక శాఖ మంత్రి నుంచి కూడా ప్రధానమంత్రి వరకు కూడా మొత్తం అనేక దేశాన్ని లోట్లో ఉన్నటువంటి దేశాన్ని ఒక గాడిలో పెట్టి ఆర్థికంగా ఎన్నో సంస్కరణలు చేసినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ అని కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.